బులెటిన్లో బ్రేకింగ్ చూసిన ఒక వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నేరాలు చేస్తే అతన్ని తిరిగి అదుపులోకి తీసుకుని పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. ఈ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్న ఒక వ్యక్తిని విడుదల చేయలేని దాఖలైన పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సల్మాన్ ఖాన్ ను విడుదల చేయాలని అమీనా బేగం అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ శ్రీ సుధా డివిజన్ బెంచ్ తుది ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ యూత్ కరేజ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సల్మాన్ ఖాన్ పై 2022-23లో 9 కేసులు నమోదయ్యాయి. అందులో 5 కేసులు పరిశీలించాక పీడీ యాక్ట్ ప్రయోగించాలని పోలీసు కమిషనర్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో 720ని గత మేలో జారీ చేసింది. అయితే 2021లో సల్మాన్ పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తే హైకోర్టు కొట్టేసింది. మళ్లీ పీడీ యాక్ట్ ప్రయోగించడాన్ని పిటిషన్ సవాల్ చేస్తూ ఈ కేసు వీగిపోయింది. అయితే ఈ క్రమంలో కొత్త కేసుల ఆధారంగానే పీడీ యాక్ట్ ప్రయోగించాలని హైకోర్టు వెల్లడించింది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఒక వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నేరాలు చేస్తే అతన్ని తిరిగి అదుపులోకి తీసుకుని పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. ఈ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్న ఒక వ్యక్తిని విడుదల చేయాలని దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సల్మాన్ ఖాన్ ను విడుదల చేయాలని అమీనా బేగం అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ శ్రీ సుధా డివిజన్ బెంచ్ తుది ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ యూత్ కరేజ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సల్మాన్ ఖాన్ పై 2023-2022లో 9 కేసులు నమోదయ్యాయి. అందులో 5 కేసులు పరిశీలించాక పీడీ యాక్ట్ ప్రయోగించాలని పోలీసులు కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో 720ని గత మేలో జారీ చేసింది. అయితే 2021లో సల్మాన్ ఖాన్ పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తే హైకోర్టు కొట్టేసింది. మళ్లీ పీడీ యాక్ట్ ప్రయోగించడాన్ని పిటిషన్ సవాల్ చేస్తూ చేసిన కేసు విసిగిపోయింది. అయితే ఈ క్రమంలో కొత్త కేసుల ఆధారంగానే పీడీ యాక్ట్ ప్రయోగించాలని హైకోర్టు వెల్లడించింది.